శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత సప్తమోధ్యాయ జ్ఞాన విజ్ఞాన యోగం. ఈవేళ మనం 8వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోగో ప్రణవః సర్వవేదేషు శబ్దః కే పౌరుషం ఋషు. భగవానుడు చెబుతూ ఉన్నాడు, అర్జున, నేను జలమందు రుచియు, చంద్ర సూర్యులందు కాంతియు, సమస్త వేదములందు ఓంకారమును, ఆకాశమందు శబ్దమును, మనుజులందు పరాక్రమమును అయి ఉన్నాను అని చెబుతూ ఉన్నాడు. సమస్త చరాచర ప్రాణికోట్ల యందు మణులందు దారమవలే తాను వ్యాపించి ఉన్నానని భగవానుడు క్రిందటి శ్లోకమందు ప్రతిపాదించిరి. ఆ సత్యమును రుజువు చేయుటకై కొన్ని వస్తువులను తీసుకొని వానియందు తాను ఎట్లు వ్యాపించి ఉన్నది ఇచట తెలుపుతున్నారు. నీటి యందు తాను రుచి రూపమునను, చంద్ర సూర్యులందు ప్రకాశమును, వేదములందు ఓంకారమునను, ఆకాశమందు శబ్ద రూపమునను, మనుష్యులందు పరాక్రమ రూపములను ఉన్నట్లు భగవానుడు సెలవిచ్చిరి. దీనిని బట్టి పరమాత్మ సమస్త వస్తువులందును ఓతప్రోతమై అంతర్యామి రూపమున వ్యాపించి ఉన్నట్లు స్పష్టమగుచున్నది. రుచి లేనిది జలముండదు. రుచికి జలమునకు అవినాభావ సంబంధము గలదు. జలమే రుచి, రుచియే జలం. రెండింటినీ విడదీయుటకు వీలుండదు. అట్లే ప్రకాశమే సూర్యుడు, సూర్యుడే ప్రకాశము. ప్రకాశము లేని సూర్యుని ఎవరును ఊహింపజాలరు. ఈ ప్రకారముగా సర్వ వస్తువులను ప్రకాశము, సర్వ వస్తువులను గురించి గ్రహించుకొనవచ్చును. భగవానుని సర్వ వ్యాపకత్వమును ఆదిలోనే తెలుసుకొనుట కష్టతరము గనుక సామాన్యులకు అట్టి విశ్వవ్యాపక భావము సులభ గ్రాహ్యమగుట కొరకై కొన్ని ఉదాహరణమును ఇచ్చట పొందపరపబడినవి. వేదములందు తాను ఓంకార రూపమున్నట్లు భగవానుడు చెప్పినందువలన వేదములందలి సారము ఓంకారమే అని తేలుచున్నది. మరియు సర్వవేదేషు అని పేర్కొనబడినందువలన సమస్త వేదము యొక్క సారం ఓంకారమే అని స్పష్టమగుతున్నది. జనుల ఆయుష్కాలము అతి స్వల్పమగుట వలనను, వేదము అనంతములగుట వలనను సారభూతమైన విషయము ఎరింగి అనుష్ఠించినచో జన్మ తరించిపోగలదు. అట్టి సారమే ఓంకారం. కావున ప్రణవమును జపించుచు, ప్రణవార్థమును చింతించుచు, ప్రణవ వాచ్యుడగు పరమాత్మను ధ్యానించుచుండిన పరమ శ్రేయము లభించగలదు. మనుష్యులందు పరాక్రమ ఉత్సాహ ధైర్య రూపమున తానున్నానని భగవానుడు చెప్పినందువలన ఆ సుగుణరాజము మనుజులకత్య ఆవశ్యకమని స్పష్టమగుతున్నది. ధైర్యము, పరాక్రమము, ఉత్సాహము ఉండు చోట సాక్షాత్ భగవానుడు కాపురముండును. దిగులు, దుఃఖము, పిరికితనము, వ్రేలాడు ముఖములు ఉండు చోట ధైర్యములు వసించును. కావున దుర్బలత్వమును పారద్రోలి భగవత్స్వరూపములేయవు ధైర్యోత్సాహాది సుగుణములను ఆర్జించవలయును. అట్టివాడు ధన్యుడు అని మనకు ఈ యొక్క 7వ శ్లోకం ఏమి చెప్పినదో అదే విషయాన్ని
ఇక్కడ బలపరుస్తూ 8వ శ్లోకములో కూడా భగవానుడు మనకు చెబుతూ ఉన్నాడు. కావున భగవానుడు ఏ ఏ వస్తువుల యందు ఏ ఏ రూపమున నుండునో మనకు ఉదాహరణకు కొన్ని తెలిపాడు. అంతేకాని నీటి యందు మాత్రమే భగవానుడున్నాడు, చంద్ర సూర్యుల యందు మాత్రమే భగవానుడున్నాడు, వేదములలోనే భగవానుడున్నాడు అని అనడానికి వీలు లేదు. అన్నిటి యందును ములుగృత్త సందు లేక నిండి నిమిడీకృతమై ఉన్నది పరిపూర్ణము గనుక ఒక్క చోట ఉన్నది ఒక్క చోట లేదు అని చెప్పడానికి వీలు లేదు. కాకపోతే ఎందుకు ఈ పదములు కొన్నిట్లో చూపెట్టాడు అంటే సామాన్య మానవులకు కూడా అందరికీ కూడా తెలిసేటువంటి కొన్నిటిని చూపెట్టాడు. త్రాగే నీరు, పీల్చే శ్వాస, మన కంటికి కనపడే సూర్యచంద్రులు, ఇవి అన్నీ కూడా సూర్యుడే మనం సూర్య భగవానుడిగా పూజిస్తాం, చంద్రుణ్ణి చంద్ర భగవానుడిగా పూజిస్తాం. కాదు, అందులో ఆ ప్రకాశాన్ని నేను నీరు తాగుతూ ఉన్నాం, ఆ నీటిలో ఉన్నటువంటి ధారాశక్తిని ఆ రుచిని నేనే అని చెప్పడం వలన మనకేమైంది, ఈ సృష్టికి అంతటికి కూడాను ములుగృత సందు లేకుండా నిండి నిమిడీకృతమై ఉన్నది పరమాత్మ పరిపూర్ణం. రెండోది ఏదైనా ఉన్నది అంటే అది ఎరుకనే. ఏదైతే మన కంటికి స్థూల దృష్టికి కనబడుతూ ఉన్నదో ఇది అంతా కూడా ఎరుకనే. ఈ శ్లోకములో మనకు 7వ శ్లోకములో ఉదాహరించినట్టు పూసలు మన కంటికి స్థూల నేత్రానికి కనపడతాయే కానీ పూసలలోన ఉన్న దారము కనపడదు. ఆ విధముగా కదలని మెదలని పెరగని అరగని తరగని నిరంతరము ఈ సృష్టి పుట్టకముందు, ఈ సృష్టి లయమైన తర్వాత, ఈ సృష్టి ఉన్నప్పుడు 3 కాలాలలో కూడాను అది శాశ్వతంగా ఉన్నదాన్ని మనం తెలుసుకోలేం. ఎందుకు అంటే తెలుసుకునేటువంటి శక్తి ఎరుకకు లేదు. ఎరుక లేకపోతే ఉన్నది పరిపూర్ణమే కనుక ఆ విధంగా తెలుసుకోవాలి అంటే అందరికీ సాధ్యపడదు కనుక భగవానుడు ఉపమానముల ద్వారా మన దగ్గర ఉన్నటువంటి నిత్యము మనం అనుభవిస్తూ ఉన్నటువంటి మనం చూస్తూ ఉన్నటువంటి కొన్ని ఉదాహరణలు మనకు చూపెట్టినట్టుగా మనం భావించవలసి ఉంటుంది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.